ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు సాయం చేయడమే దానగుణమని లయన్స్ క్లబ్ విజన్ ట్రెజరర్ డాక్టర్ జయలక్ష్మి పేర్కొన్నారు. రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ కోశాధికారి డాక్టర్ వి జయలక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు ఇవ్వడమే దానగుణమని అన్నారు. మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందన్నారు. మనసును సుఖశాంతులతో నింపుకోవాలంటే సేవను మించిన సాధన లేదని, ఆ దిశగా తమ తండ్రి చందర్రావును స్మరించుకుంటూ నిత్యావసర సరుకులు సమకూర్చానని డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అవసరమైన వారికి మన వంతు సహాయం చేయడం అనేది చాలా మంచి విషయం. అదేవిధంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కూడా మన సమాజంలో ఒక భాగమే. వారికి కూడా మనం ప్రేమ, ఆదరణ, మద్దతు అందరం కలిసి ప్రకటించి వారికి ఎంతో సంతోషాన్ని కలగజేసే కార్యక్రమాలను, వారికి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమాలను ఈ అడబాల ట్రస్ట్ వేదికగా మనం చేయడం అనేది చాలా హర్షణీయం. అదేవిధంగా మన ప్రతి కార్యక్రమానికి కూడా అడబాల ట్రస్ట్ని ఒక వేదికగా మనకి ఇచ్చే అడబాల రత్నప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుచున్నాను. మా లయన్స్ క్లబ్ విజన్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన శ్రీదేవి రెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ శ్రీ వాణి కిషోర్ గారు, ట్రెషరర్ అయిన నేను డాక్టర్ జయలక్ష్మి, మరి ఇతరత్ర లయన్స్ క్లబ్ విజన్ క్లబ్ మెంబర్సు మరియు చార్టర్ మెంబర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వారి సహాయ సహకారాలను అందించినందుకు నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను.